వికారి నామ సంవత్సరంలో శనిగ్రహ ప్రభావం ఏ ఏ రాశుల వారిపై ఎలా ఉంటుంది? అలాగే ఈ వికారి నామ సంవత్సరంలో శనిగ్రహ ప్రభావం నుంచి ఏలినాటి శని నుంచి విముక్తి పొందబోతున్న రాశుల వారు, ఇంకా ఏలినాటి శని ప్రారంభం కాబోతున్న రాశుల వారు ఎవరు, ఇంకా వారు ఏం చేయాలి? ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం కారణంగా ఈ వికారి నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారి జీవితాలలో ఏ ఏ మార్పులు జరుగుతాయో చూద్దాం. మేషరాశి, మిథున రాశి, ఇంకా కర్కాటక, సింహ, తుల, కుంభ, ఇంకా మీన రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో శనిగ్రహ ప్రభావం అనేది శుభస్థానంలో ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం జనవరి 23, 2020 తర్వాత నుంచి ఏలినాటి శని స్థాన సంచారం అనేది ఉండబోతుంది. అష్టమ స్థాన సంచారంగా వృషభ రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో శనిగ్రహ సంచారం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ స్థానంలో శనిగ్రహం కన్యా రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో ఉంటుంది. ఇంకా ఏలినాటి శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి వారిలో ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ముగిస్తుంది. అది కూడా జనవరి 23వ తేదీ 2020 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ముగిస్తుంది. అలాగే ఈ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి శని త్రయోదశులు జూన్ 1వ తేదీ, ఇంకా జూన్ 15వ తేదీ, అలాగే అక్టోబర్ 20, ఇంకా నవంబర్ నెలలో 9వ తేదీ రోజున, ఇంకా 2020 మార్చి నెలలో 7వ తేదీ, 21వ తేదీ రోజులలో ఈ వికారి నామ సంవత్సరంలో శని త్రయోదశి తేదీలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజులలో ఇప్పుడు చెప్పిన అర్ధాష్టమ, ఇంకా ఏలినాటి శని, అలాగే అష్టమ స్థాన సంచారంలో ఉన్నటువంటి రాశుల వారు ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే జన్మస్థానంలో ఈ శనీశ్వరుడు ఈ వికారి నామ సంవత్సరంలో సంచరించుతూ ఉన్నాడో వారికి ప్రతి విషయంలో కూడా బద్ధకం పెరుగుతుంది. అలాగే ఏం చేయాలి అన్నా కానీ మనసు అస్సలు సహకరించదు. ఇంకా కొత్త పనులను ప్రారంభించడానికి బద్ధకంగా, అజాగ్రత్తగా ఉంటారు. అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మరాశి సంచారంలో ఉన్నటువంటి రాశుల వారు ఈ వికారి నామ సంవత్సరంలో వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ వికారి నామ సంవత్సరంలో ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నటువంటి రాశుల వారు వారి మాటలు ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా ఊహించినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మీరు ఏది చెప్తున్నా కానీ ఎదుటివారు మీ మాటకు విలువ ఇవ్వకపోగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారికి మాట్లాడే అవకాశాన్ని మీరు కల్పిస్తూ ఎక్కువగా వినే ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క గౌరవం పెరుగుతుంది. ఈ వికారి నామ సంవత్సరంలో నిరంతరం ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ మంత్ర జపాన్ని పఠించడం మర్చిపోకూడదు. ఇంకా ఎవరికైతే ఈ వికారి నామ సంవత్సరంలో శనిగ్రహ తృతీయ రాశి సంచారం ఉందో వారికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి పేరును తెచ్చుకుంటారు. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే అదే మీకు మీ యొక్క స్థాయిని పెంచుతుంది. అయితే ఈ సంవత్సరం మీకు శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఈ వికారి నామ సంవత్సరంలో చతుర్థ స్థాన సంచారంగా శనీశ్వరుడు ఉన్నటువంటి రాశుల వారికి ఆరోగ్యపరంగా, ఇంకా కుటుంబ వ్యవహారాల పరంగా అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సరియైన సమయానికి ఆహారాన్ని తీసుకొని కారణంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మీరు ఈ సంవత్సరం నీరు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా తాగాలి కూడా. అలాగే శనీశ్వరుడు పంచమ స్థాన సంచారం చేస్తున్నటువంటి రాశుల వారికి ఆలోచన పరంగా ఇంతకు ముందు కన్నా ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా ఎక్కువ ఆలోచనలను చేస్తారు. అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనల వైపు దృష్టి వెళ్తుంది. దైవం పట్ల విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వికారి నామ సంవత్సరంలో శనీశ్వరుడు షష్ఠి రాశి సంచారం ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతో కష్టపడితే కానీ ఈ సంవత్సరం అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవచ్చు. అలాగే మీరు ఏదైతే ఎదుగుదల ఇంకా ఉన్నతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి సంబంధించి ఎక్కువగానే కష్టపడాలి. అలాగే ఎదుటి వారి యొక్క మీకు పోటీదారులుగా ఉన్నటువంటి ఎదుటి వారి విషయంలో అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఒకవేళ ఓడిపోయినా కానీ అదే పనిని మళ్ళీ ప్రయత్నించి చూడండి తప్ప ఏ విషయంలో కూడా అస్సలు నిరుత్సాహపడకండి.
ఇంకా ఈ వికారి నామ సంవత్సరంలో శనీశ్వరుడు సప్తమ స్థాన సంచారంలో ఉన్నటువంటి వ్యక్తులకు సామాజిక పరంగా బాధ్యతలు పెరుగుతాయి, వ్యాపార పరంగా బాధ్యతలు పెరుగుతాయి, అలాగే జీవితంలో ఇంకా కుటుంబ వ్యవహారాల పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం ఎదుటివారు ఏది మాట్లాడుతున్నా కానీ అస్సలు పౌరుషంగా వ్యవహరించకండి. ప్రతిదీ కూడా సునాయాసంగా ఇంకా సమయాన్ని బట్టి అది పరిష్కారం అవుతుంది అని గట్టి నమ్మకాన్ని కలిగి ఉండండి. ఈ వికారి నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి అయితే శనీశ్వరుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నాడో అంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆకస్మిక నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ సంవత్సరంలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ప్రాణాయామం యోగా లాంటిది చేయడం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా ఎండాకాలంలో నీటి కోసం ఇంకా పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. మీ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆకస్మిక నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఎవరికీ కూడా రుణం ఇవ్వకండి. శనీశ్వరుడు నవమ స్థానంలో సంచరించుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా కూడా ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు, ఇంకా ఉపవాసాలను చేస్తారు, దీక్షలను చేస్తారు, ఉన్నతమైనటువంటి విలువలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అలాగే నిరంతరం ఎప్పుడూ కూడా దైవ ధ్యానం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కన్నా కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలను ఎక్కువగా చేస్తారు. ఇంతకుముందు కన్నా ఎక్కువగా పూజలను చేస్తారు. ఎవరికైతే ఈ వికారి నామ సంవత్సరంలో శనీశ్వరుడు దశమ స్థాన సంచారంలో ఉన్నారో వారికి ఉద్యోగపరంగా పదోన్నతులను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం వారి స్థాయికి మించినటువంటి గౌరవాన్ని పొందుతారు. ఇలాగే ఆర్థిక పరంగా ఎదుగుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకున్నటువంటి శత్రువులు కూడా తొలగిపోతాయి. అయితే చేస్తున్నటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వికారి నామ సంవత్సరంలో శనీశ్వరుడు ఎవరికైతే లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడో వారికి వ్యాపారపరంగా ఎదుగుదల ఉంటుంది. కష్టపడిన దానికి తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇంతకు ముందు కన్నా ఎక్కువ కష్టపడకుండానే చాలా సునాయాసంగా పనులు పూర్తి అవుతాయి. ఇంకా మీకు తోచిన విధంగా దాన ధర్మాలను నిర్వహిస్తారు. ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు. ఆగిపోయినటువంటి పనులన్నీ పూర్తి అవుతాయి. అలాగే ఈ సంవత్సరం మీరు ఏది చేసినా కానీ అది మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ వికారి నామ సంవత్సరంలో శనీశ్వరుడు ఎవరికైతే వ్యయ స్థానంలో సంచరించుతూ ఉన్నారో వారికి ఈ నెలలో ఎక్కువగా కూడా అవిశ్రాంతంగా ప్రతి దానికి సంబంధించి కష్టపడతారు. అలాగే నిద్రకు సంబంధించినటువంటి సమస్యను ఎదుర్కొంటారు. ముఖ్యంగా అంత త్వరగా నిద్ర పట్టదు. అలాగే ఎక్కువ బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళలో అస్సలు నిద్ర పట్టదు. అవసరమైన దానికన్నా అనవసరమైనటువంటి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది అనడానికి ఇది సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో అవసరమైన వాటికన్నా అనవసరమైనటువంటి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రారంభమవుతున్నప్పటికీ దాని యొక్క ప్రభావం అనేది మీ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలపై చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.